నేను వద్దునే కదా, కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా. అది లేదు. వాళ్ళందరూ తిన్న తర్వాతే మిగిలి నాకు పెట్టేవారు. అయినా తిట్లు శాపనార్థాలు తప్పేవి కాదు. భోజనం నా కన్నీళ్ళతో తడిసి ఉప్పగా మారేది. మా మనలు మనవరాళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే తిడతారనే భయంతో ఎప్పుడు చూసినా ఒకటే సతాయింపు. ఎక్కడికైనా దూరంగా పోయి బతకొచ్చు కదా అని. పగలనగా రాత్రనగా చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా కడుపు మార్చుకుని ఆమె నేను ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఒక్కో గిట్టుకు పేర్చి కట్టిన ఇల్లది. ఆమె జ్ఞాపకాలు చివరి క్షణాలలో ఆవిడ తుదిశ్వాస విడిచిన ఆ ఇల్లుని విడిచిపెట్టి రావడానికి నా మనసు అంగీకరించడం లేదు. అడుగు ముందుకు వేయలేకపోయాను.